నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఓ యువతి మరో ముగ్గురితో కలిసి ఆడుతున్న పెళ్లి డ్రామా బయటపడింది. 2 ఏళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న ఆ మాయలేడి కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడింది. కిలాడి చేతిలో మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన నిత్య పెళ్లి కూతురు కొందరిని టార్గెట్ చేసుకుని పెళ్లి డ్రామాకు తెరలేపింది. పెళ్లి చూపుల్లోనే 3 ముళ్ళు వేయించుకుని ఆ తర్వాత విభేదాల డ్రామాతో సెటిల్మెంట్లకు తెరతీసేది అని బాధితులు అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివాహమై భార్యతో మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారినే టార్గెట్ చేసుకున్న నిత్య పెళ్లి కూతురు 2 ఏళ్లలో దాదాపు 12 మందిని మోసం చేసినట్లు చెబుతున్నారు. ఆమె చేతిలో మోసపోయిన వారిలో ధనవంతులు, వయసు పైబడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యతో తగాదా పడి వేరుగా ఉంటున్న పురుషులు ఉన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితురాలు బేతివేర దుర్గ నీలిమ సమస్యల్లో ఉన్న పురుషులను కలిసి పరిచయం చేసుకునేది అని, ఆ తరువాత పెళ్లి చూపులు, పెళ్లి అంటూ డ్రామాలు ఆడేదని చెబుతున్నారు. భార్యకు దూరంగా ఉన్న వారితోనూ, పెళ్లి కాని ధనవంతులతోనూ ముందుగా పరిచయం చేసుకుని వారితో సన్నిహితంగా మెలిగేది అని, ఆ తర్వాత తన బృందంలోని మిగతా సభ్యులతో కలిపి పెళ్లి డ్రామాకు తెరతీసేది అని అంటున్నారు. నీలిమకు దుర్గా, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు నలుగురు ఓ కుటుంబంగా డ్రామా ఆడి మోసం చేసేవారు అని బాధితులు తెలిపారు. పెళ్లి చూపుల్లోనూ పెళ్లి చేసుకుందాము అని ప్రతిపాదించడం, మిగిలిన సభ్యుల భరోసాతో తాళి కట్టించేవారు అని అంటున్నారు. పెళ్లైన తరువాత అత్తవారింటికి వెళ్లేందుకు ఇష్టపడేది కాదు అని, భర్త ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించేది అంటున్నారు. రహస్య పెళ్లి, కాపురం ఫోటోలు దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ చేసేది అని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. భార్యగా తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలి అని, లేకుంటే కోర్టుకి ఈడుస్తాము అని బెదిరించడంతో కొందరు లక్షల్లో డబ్బులు ముట్ట చెప్పారు అంటున్నారు. ఇలా 4 సభ్యుల ముఠా కోట్లలోనే దండుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.